ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశం తెలుసుకుందాం. సాయిరామ్. భారతదేశంలో ఈనాడు ఆర్థిక దుస్థితి, ఆహార దుస్థితి ఏర్పడిందని విచారిస్తున్నాం. కానీ విచారణచే ఈ అశాంతిని పోగొట్టుకొనవలెను. అయితే ప్రజలు అనేక అనవసర విషయములను బుర్రలో చేసుకొని అశాంతికి పాలైనారు. శాంతి సంపాదనకు కావలసిన సామగ్రిలు వారిలోనే ఉండినను వాటిని గమనించరు. మేను మరచి నిద్రపోవాన్ని మెలుకొల్ప సాధ్యమగునా? సాధ్యమగును. అయితే నిద్రపోయినట్లు నటించేవాడిని మెలుకొల్పుతారమా? వ్యక్తిలో ఉన్న దురాశయే కుల మత భేదములకు మూల కారణము. వ్యక్తి తన గుణములను అభివృద్ధి చేసుకొని సేవాబుద్ధితో సమాజంలో కలిసిమెలిసి ఉండిన అందరూ శాంతిగా జీవించగలుగును. కులమత ద్వేషములను పోగొట్టుకొనవలను. కానీ కులమతములను పోగొట్ట ప్రయత్నించిన ఆకాశమును వెలుగుటకు పూనుకున్నట్లే అని అవి బాహ్య రూపములను ధరించి తమ అస్తిత్వమును దృఢపరచును. ఇంద్రియములకు అందుబాటులో ఉన్న దాన్ని అనగా సైంటిస్టులు కనుగొంటారు. అయితే సెయింట్ అనగా ఆధ్యాత్మిక సాధకుడు ఇంద్రియాతీతమైన సత్యముని అన్వేషించును. రోటరీ క్లబ్ సభ్యులు ఈ పర మరియు అపర రెండు విద్యల మహత్వములను బావుగా తెలుసుకునవలను. ఆధ్యాత్మికమునకు ఎక్కువ ఆదరణను ఆచరణ ఇవ్వలను. మీరు పట్టణంలో మాత్రం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ పల్లెల్లో కూడా మీ కార్యక్షేత్రమును విస్తరించిన ఆదర్శనీయముగా ఉండును. మరొక విషయము, తలుపు చిన్నదని తలను కొట్టకుండా ఉంచుకొని పోవలను కదా. అట్లా లేక జనాభా పెరిగిపోతున్నదని ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం చేస్తున్నారు. ఆ ధనమును అక్షరాభివృద్ధికి వినియోగించిన ప్రజల పరిస్థితిని తామే తెలుసుకొని ఇంద్రియ నిగ్రహమును స్వతహా సాధింతురు. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ ప్రచారం వలన శీల దోషం లేకనే రాష్ట్రము బాగుపడును. అనుభవము చే ఆధ్యాత్మిక దైవత్వమును తెలుసుకున్నట్టుకు ప్రయత్నించవలను. దిగి చూచి నీటి లోతును తెలుసుకోగలము. చక్కెర రుచి చూచిన తీపు తెలియను. భోజనమున లడ్డు వడ్డించినప్పుడు డయాబెటీస్ పేషెంటు తనకు లడ్డు వద్దని లడ్డు వద్దన్నాడే అని అందరికీ వలదంటారా? ఏ కొందరో దేశమున నాస్తికులు ఉన్నారని అందరూ నాస్తికుల కుదురా? ఇచ్చి పుచ్చుకున్నట్టు పెట్టి మానకూడదు. తండ్రి బిడ్డకు ఉన్న సన్నిహిత సంబంధమే మానవునికి భగవంతునికి ఉండవలేను. భగవంతుడు నావాడు, నేను అతని వాడను అనే సంబంధమును పెట్టుకోవలను. సుఖ దుఃఖములు కలిసి ఉండును. కాబట్టి కార్యము కాకుండా ఆరాధించు దైవ పట్టమును ఏట కోరిక నెరవేరిన అదే ఆరాధనా దైవముఖ పట్టములను అనేకము పెట్టుట, ఇవి తప్పు. దృఢభక్తి, శరణాగతి వీటిని మనసులో దృఢపరుచుకోవాలను. దీనికి మన ఇతిహాస పురాణములే సాక్షి. అవే ప్రోద్బలనీయమగును. కాన రామాయణ, భారత, భాగవత కథలను, సూక్తులను పిల్లలకు బోధించవలను. చిన్న వయసులోనే వారికి భారత సంస్కృతి యొక్క మూలతత్వములను ఈ రీతి తెలుపవలెను. రాష్ట్రం యొక్క భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉన్నది. పిల్లలలో మంచి భావనలు అభివృద్ధి ఒకటకు బాల విహారమును స్థాపించండి. అది కూడా మీ సేవా కార్యక్రమంలో ముఖ్యమైనదని అన్నారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.